బెండిలో కేసు నమోదు కాగా మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఆన్లైన్ స్టోర్ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కరివేపాకు పొడి, హెర్బల్ ప్రొడక్ట్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అమెజాన్ ద్వారా ఆన్లైన్ లో గంజాయి స్మగ్లింగ్ సాగిస్తున్న విషయం ఇటీవలే వెల్లడైంది. గంజాయి విశాఖ నుంచి మధ్యప్రదేశ్ కు వెళ్తున్న వాయనం కూడా బట్టబయలైంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని బెండిలో కేసు నమోదు కాగా మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఆన్లైన్ స్టోర్ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కరివేపాకు పొడి, హెర్బల్ ప్రొడక్ట్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. చెప్పండి అనురాధ. మొత్తం దేశవ్యాప్తంగా గంజాయి కేసులు ఎక్కడ నమోదు వస్తున్నా కూడా అది విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నం మూలంగానే జరుగుతున్నట్లుగా గత కొంతకాలం నుంచి పోలీసుల వద్ద స్పష్టమైన సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆపరేషన్ పరివర్తన అనే పేరుతో ఒక ఆపరేషన్ ని కూడా ఆల్రెడీ క్రియేట్ చేసి ఈ గంజాయి మూలాన్ని వెతుకుతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా అమెజాన్ స్టోర్స్ నుంచి గంజాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్ బెండిలో ఒక కేసు నమోదైంది. ఆ కేసులో ఇప్పటికే విశాఖపట్నం అమెజాన్ స్టోర్స్ తో పాటు ఆ కేసుకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ అమెజాన్ స్టోర్స్ ని గంజాయి విక్రయానికి ఒక కేంద్రంగా వాడుకుంటూ విశాఖపట్నంలో ఆయన ఒక కరివేపాకు పొడి, హెర్బల్ ప్రొడక్ట్స్ ని అప్లై చేస్తున్నట్టుగా ఒక స్టోర్ ని ఆయన క్రియేట్ చేస్తున్నాడు. ఆ స్టోర్ యొక్క పేరు అమెజాన్ ద్వారా విక్రయాలు చేస్తున్నట్లుగా ఈ ముసుగులో గంజాయి స్మగ్లింగ్ అనేది చేస్తా ఉంటూ ఇది గత 4 నెలల నుంచి జరుగుతున్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖ చేసుకుని ఇక్కడ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి ఆన్లైన్ రవాణా గంజాయి జరుగుతుంది అన్నది పోలీసుల దగ్గర సమాచారం ఉన్నప్పటికీ కూడా దానికి స్పష్టమైన మూలాలు దొరకకపోవడంతో ఈ కేసెస్ ని ఇప్పటిదాకా ఫైల్ చేయడం జరగలేదు. అయితే అతిపెద్ద దేశంలోని అతిపెద్ద ఆన్లైన్ స్టోర్ అయిన అమెజాన్ మీద ఈ రోజు స్పష్టమైన ఏదైతే ఈ కేసు అక్కడ అమెజాన్ కేంద్రంగా ఈ రవాణా జరిగినట్లుగా పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉండడంతో అమెజాన్ కి కూడా నోటీసులు పంపడం జరిగింది. నాకు వాళ్ళ ద్వారా ఏదైతే ఎస్పీజీ ఉంటుందో వాళ్ళు ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది ప్రత్యేకమైన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అది వాళ్ళు కూడా ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అమెజాన్ మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ విక్రయాల్లోకి ఇంకా ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి, ఒక మధ్యప్రదేశ్ తో మాత్రమే వీళ్ళు కాంట్రాక్ట్ లో ఉన్నారా, అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి కాంటాక్ట్స్ ఉన్నాయా, అమెజాన్ కేంద్రంగా ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి రవాణాలు జరిగాయి అన్న దాని మీద పోలీసులు అయితే స్పష్టమైన ఆరా అయితే ఇస్తున్నారు. ప్రస్తుతానికి విశాఖపట్నం కేంద్రంగా నడిచిన ఈ డ్రగ్స్ ముఠాకి సంబంధించిన వాళ్ళని మాత్రం ఒక నలుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద చాలా లోతైన దర్యాప్తు అయితే జరుగుతుంది. మరికొంత సమాచారం అయితే రావాలి. థ్యాంక్ యూ అనురాధ.